ప్రాధాన్యత ఉన్న వాణిజ్య పంటగా పేరుగాంచిన మిరపలో ప్రస్తుతం కాయకోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిరప సాగులో అత్యంత కీలకమైన దశ ఇది. కాయ కోతానంతరం మిరప ఆరబెట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల మిరప నాణ్యతపై దీని ప్రభావం అధికంగా ఉండి రైతులు ఆశించిన ధర పొందలేకపోతున్నారు. కాయ ఆరబెట్టేటప్పుడు చిన్న పొరపాట్ల వల్ల తాలుకాయలు ఎక్కువగా వచ్చి దాదాపు 15 నుంచి 20% దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన దిగుబడి పొందేందుకు కాయకోత సమయంలో ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిరపను జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్, రబీ కాలాల్లో విత్తారు. వర్షాధారపు పంటగా ఖరీఫ్లో ఎక్కువగా సాగు చేస్తారు. రబీలో నీటి పారుదల కింద సాగు చేయడం పరిపాటి. ప్రస్తుతం ముందుగా విత్తిన పైర్లలో కాయలు పక్వ దశకు చేరుకోవడంతో రైతులు కాయకోతలు జరుపుతున్నారు. సాధారణంగా మిరప తోటల్లో కాయకోతలు దఫాలుగా చేయాల్సి ఉంటుంది. మొక్కల్లో పై కొమ్మలు పూత మీద ఉండగానే కింది కొమ్మల్లో కాయ పక్వ దశకు చేరుకుంటాయి. తయారైన కాయలను దఫాలుగా కోసివేస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కానీ రైతులు మొత్తం పంటను 2-3 సార్లుగా మాత్రమే కాయకోతలు జరపడం వల్ల నాణ్యమైన పంట ఉత్పత్తి సాధించలేకపోతున్నారు. మిరపలో కాయకోత దశను దిగుబడిని ప్రభావితం చేసే కీలకమైన విషయంగా రైతులు గుర్తించాలి. వర్షాధారపు మిరపలో 3 నుంచి 4 దఫాలుగా కాయకోతలు జరపాలి. నీటి వసతి కింద సాగు చేస్తే 6 నుంచి 8 సార్లుగా కాయకోతలు జరపాలి. వీటిని కుప్పగా పోసి గ్రేడింగ్ చేయాలి. తెగులు సోకిన కాయలను, బూజు వచ్చిన కాయలను గ్రేడింగ్ ద్వారా వేరు చేసి విడిగా ఆరబెట్టాలి. లేకపోతే మిగతా కాయలకు కూడా బూజు తెగులు వ్యాపించి తాలుకాయలుగా మారే ప్రమాదం ఉంది. కోసిన కాయలను పాలిథిన్ పరదాలు లేదా సిమెంట్ కళ్ళాలపై ఆరబెట్టాలి. రాత్రిపూట మంచు పడకుండా పరదాలు కప్పి ఉంచాలి. మిరపకాయల్లో 10 నుంచి 11% తేమ ఉండేటట్లు ఆరబెట్టుకుంటే నాణ్యత బాగుండి మంచి మార్కెట్ ధర పొందే అవకాశం ఉంటుంది. కాయలు ఎక్కువగా ఎండబెట్టినప్పుడు రంగు శాతం కోల్పోవడం, పెళుసుగా మారి విరిగిపోవడం జరుగుతుంది. అలాగే తేమ ఎక్కువగా ఉంటే కాయల్లో శిలీంధ్రాలు చేరి హానికారక విష పదార్థాలు వృద్ధి చెంది నాణ్యత చెడిపోయే అవకాశం ఉంది. అందువల్ల నిర్దేశించిన తేమ శాతం కాయల్లో ఉండేటట్టు జాగ్రత్త వహించాలి. ప్రస్తుతం మిరపకాయలను ఆరబెట్టేందుకు పాలీ డ్రైయర్లు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ఉద్యాన శాఖ 50% సబ్సిడీ అందిస్తుంది. మిరపను దఫాలుగా కోతలు జరుపుతాం కనుక వచ్చే ఉత్పత్తిని బట్టి రైతులు వీటిని తగిన సైజులో ఏర్పాటు చేసుకోవచ్చు. పాలీ హౌజ్లో 2-3 వరుసల్లో రేకులు ఏర్పాటు చేసుకుని 2 అంచెలుగా కాయలను ఆరబెట్టుకోవచ్చు. నిర్దేశించిన రీతిలో ఉష్ణోగ్రత ఉంటుంది కనుక కాయలు త్వరగా ఆరిపోతాయి. పాలీ డ్రైయర్లో ఉష్ణోగ్రతను బట్టి బయట విండోలకు ఏర్పాటు చేసిన పరదాలను తెరవడం, మోయడం జరుగుతుంది. ఈ విధానంలో కాయలపై ఎటువంటి దుమ్ము, ధూళి పడకుండా నాణ్యమైన ఉత్పత్తి చేతికందుతుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల ప్రభావం, వర్షాలు, మంచు బెడద ఉండదు. ఇదే విధంగా సోలార్ డ్రైయర్లు కూడా రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఎటువంటి దుమ్ము, ధూళి లేకుండా కాయలను ఎండబెట్టి నాణ్యమైన మిరపకాయలను త్వరగా మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.